రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు 16 బండ్లు శనాకాయలు బెంగళూరు మార్కెట్కు. వర్షం పడుతూ ఉందంట. మార్కెట్లో కొంచెం స్లోగానే నడిచింది ఈరోజు కూడా మార్కెట్ అయితే. ఈరోజు కూడా అంతే, 65 నుంచి 72 రూపాయల వరకు కాయను బట్టి సూపర్ వేయడం జరిగింది. 60 వరకు, 55 నుంచి 60 వరకు మీడియం వేయడం జరిగింది. ఈ విధంగా నడుచున్నప్పుడు ఇక్కడ తోటల దగ్గర ఏం జరుగుతుంది ఏమనేది మన తమ్ముళ్ళు ఎవరే కానీ కామెంట్స్ అయితే ఏదో 63,000 అని ఒక కామెంట్ ఏమొచ్చినట్లుంది. ఇంకా ఎవరన్నా నమ్మితే అట్లా కామెంట్స్ పెట్టండి తమ్ముళ్ళు. ఇంకా అనంతపూర్కి, పులివిందలకు చిన్నగా పచ్చికాయలు రావడం జరుగుతూ ఉంది. అట్లే హైదరాబాద్ మార్కెట్లో కూడా కొత్త కాయలు అయితే కన్నా 40 రూపాయల నుంచి 50 వరకు జరుగుతూ ఉందంట టాప్ కాయలు అయితే. ఇంకా ఓ మాదిరిగా ఉండేటివి అయితే కన్నా ఇంకా 30 నుంచి 40 వరకు జరుగుతూ ఉంది. ఇది హైదరాబాద్ మార్కెట్. హైదరాబాద్ మార్కెట్లో సింగిల్ షూట్ ఉంటుంది. అనంతపూర్లో, పులివెందుల్లో షూట్ ఉండదు. ఎక్కడెక్కడ ఏం కొన్నారో ఏమో తెలియాలంటే మీరు ఖచ్చితంగా అంటే కామెంట్స్ పెట్టండి తమ్ముళ్ళు. ఇంకా వివరాలు కావాలంటే మళ్ళీ సోమవారం వరకు వేచి ఉండాల్సిందే. ఈ 3 రోజుల వరకు, ఈ 3 రోజుల్లో ఏం పెద్దగా మార్పు అయ్యే క్వశ్చన్ అయితే ఏముండదు. కాయలు అయితే తగ్గుముఖం పట్టినాయి అంటున్నారు, కానీ బండ్లు అయితే పోతూనే ఉన్నాయి. ఈరోజు కూడా 16 బండ్లు అంటే చూడండి పోతూనే ఉన్నాయి బండ్లు అయితే. పచ్చికాయలు ఎంతవరకు స్టార్ట్ అయినాయి కానీ పెద్ద ప్రభావం ఏం చూపించలేదు. అందుకనే కలర్ కాయలకు ఇంకా కొంచెం మోక్షం ఉంది. ఈ తుఫాను ప్రభావం ఇంకా 2 రోజులు ఉంటుందా, 3 రోజులు ఉంటుందా, ఈ వాతావరణం అంతా క్లియర్ అయ్యేంత వరకు చిన్నకాయల పరిస్థితి అయితే కన్నా ఈ విధంగానే ఉంటుంది. వాతావరణం వల్ల క్లియర్ అవుతుందని తెలిస్తే కన్నా ఒకవేళ రేపే మన్నాడు కాయలు కావాలని అడుగుతారు. అప్పుడు అడిగినప్పుడు పాతకాయలకు ఏమన్నా డిమాండ్ వస్తే రావచ్చు. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు. మీకేమన్నా తెలిసి ఇంకా రేటు ముందుకు పోతుందని తెలిస్తే కన్నా మనకి ఇక్కడ కామెంట్స్ పెట్టండి. ఉండే రైతులన్నా కానీ అరాకొర ఎవరన్నా ఉంటారు కదా, వాళ్ళకన్నా కానీ ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటున్నాం. ఇంకా మీ ఏరియాలో ఏడన్నా మంగుకాయలు కానీ, ఏ ఏరియాలో ఎంత సరుకు ఉంది కానీ ఏమన్నా తెలుపగలరు. మంగుకాయలు అయితే 45-46తో కూడా ఈ మధ్యన తీసుకుంటారని చెప్తున్నారు.